కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సంజయ్ రెడ్డి గారి నాయకత్వం సురేష్ షెట్కర్ గారి నాయకత్వం ఈరోజు మన కంటి మండల పాత్రికేయ సమావేశం మండల కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో అదేవిధంగా మన మాజీ బ్యాంక్ చైర్మన్ మనోజ్ పటేల్ గారికి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మా మదన్ నాయకులకు అదేవిధంగా ఇతర గ్రామాలకు వచ్చిన నాయకులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు కాంగ్రెస్ కార్యకర్త అందరికీ ధన్యవాదాలు. నిన్న మన బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అభివృద్ధి చేస్తలేరని చెప్పారు. గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. మీరేం చేసిరు? మేము వచ్చి 9-10 మాసాలు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 మాసాలు అవుతుంది. 10 మాసాలలో మేము ఏం చేసినాం చూపెడతాం. మీరు గత 10 సంవత్సరాలు మీరు ఏం చేసి చూపెడతారా? ఇంతకుముందు నిన్న చెప్పిన ప్రెస్ మీట్ లోపల బీఆర్ఎస్ నాయకులు చెప్పారు, ఏ విలేజ్కి పోదాం మాట్లాడదాం చర్చిద్దామని చెప్పారు. నేను చెప్తున్నా మా రామతీర్ విలేజ్ మీరు రావాలి. నిన్న మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు మా రామతీర్ విలేజ్ రావాలి, మేము ఏం చేసినాం చూపెడతాం. మీరు గత 10 ఏళ్ళలో మీరు ఏం చేసిరు? గత 10 ఏళ్ళలో ఓన్లీ దోచుక తిన్నారు అంతే తప్ప వేరేది ఏం చేయలేరు. గరీబోళ్లకు చేసింది ప్రజాపాలన, రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన. ప్రజల మధ్యలో చర్చిస్తాం, ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గరీబోళ్ళ గురించి పనిచేస్తుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ అంటేనే. ఇంతకుముందు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దోచుక తిన్నది ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు తప్ప వేరేది ఏం చేయలేరు. నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఏం చెప్పారంటే కంకి టౌన్ నుంచి బైపాస్ మన ఎస్సీ కాలనీ రోడ్ వేయాలని చెప్పారు. 8 ఏళ్ళు మీరే అధికారంలో కదా, గాడిది పనులు ఏమిరా మీకు కనిపించరా లేదా? మేము వచ్చి 9 మాసాలు అయింది, మేమే చేస్తాం. మీతో చేత మీరు ఓన్లీ మాటలు మాట్లాడతారు, మీతో చేత కాదు. ఏమైనా చేస్తే అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇంతకుముందు చేసింది కూడా స్వర్గీయ కిష్టారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కంటి మండలానికి చాలా అభివృద్ధి పనులు చేశారు. అదేవిధంగా ఇంతకుముందున్న మన ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంటు సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ గారు వాళ్ళ నాయనల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన పట్టోడ సంజీవ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ప్రతి 6 నిమిషాలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతిరోజు కార్యకర్తలు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ చిన్న విషయాల కాడికని పెద్ద విషయాల దాకా మా కాన్స్టిట్యున్సీ బ్యాక్వర్డ్ ఏరియా మా కాన్స్టిట్యున్సీ నీళ్ళు కావాలని సీఎంతో కొట్లాడుతున్నాడు. ప్రతి విషయం లోపల కొట్లాడి అభివృద్ధి కార్యక్రమం చేసేది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మొత్తం దోచుక తిన్నది. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇతర నాయకులు ఎవరైనా సరే ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే చేసింది మొత్తం కాంగ్రెస్ పార్టీ. మీరు ఏం చేయలేరు, ఓన్లీ దోచుక తిన్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసారు తప్ప మిగతాది ఏం చేయలేరు. మేము అట్లాంటిది కాము, మేము అట్లాంటి పనులు చేయము. మా పార్టీ అట్లాంటి పని చేయదు. ఏదైనా గరీబుల గురించి చేస్తుంది, గరీబుల గురించి ఉంటుంది. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం. రేపు పొద్దుగాల నుంచి డిజిటల్ కార్డ్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ కార్డు తీసుకున్నది. ఫ్యామిలీ కార్డ్ ఫోటో తీస్తున్నాం, హెల్త్ కార్డు ఇస్తున్నాం. ప్రతి చేస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రుణమాఫీ విషయంకి వస్తే ఆల్మోస్ట్ 90% రుణమాఫీ జరిగింది. 10% జరగలేదు. ఆ 10% కూడా కొన్ని నేమ్స్ మిస్టేకు, బ్యాంకులో ఒక పేరు, ఇక్కడ ఆధార్ కార్డులో ఒక పేరు ఉండడం వల్ల జరగలేదు. అవి కూడా ఆల్రెడీ మా అగ్రికల్చర్ ఆఫీసర్లో చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు లిస్ట్ పంపించారు. అది కూడా త్వరలో అయిపోతాయి. 2 లక్షల పైన ఉన్న రుణాలు మాఫీ కాలేవు, అవి కూడా లిస్ట్ తీసుకున్నారు. అవి కూడా అతి త్వరలోనే రుణమాఫీ జరిగిపోతుంది. ఈ దసరా లోపలన బయటన రైతు భరోసా పథకం కింద ఒక ఎకరానికి 7,500 చొప్పున రైతు భరోసా కూడా తొందరలోనే వస్తున్నాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా అతి త్వరలోపలనే ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మీరు చెప్పిన బూటకం మాటలు, కాంగ్రెస్ పార్టీ బూటకం మాట్లాడదు. ఏదన్నా మాట వచ్చిందంటే మడమ తిప్పదు, చేసి చూపెడుతుంది. ఇందిరమ్మ ఇండ్లు మేము రండి, మేము బరాబర్ మీ సవాళ్ళకు మేము స్వీకరిస్తున్నాం. మీరు రండి, ఏ ఊరికైనా పోదాం. మీరు డబుల్ బెడ్ ఇండ్లు ఉన్నాయా, మాకు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయా చూసుకుందాం. మా ఇందిరమ్మ ఇండ్లు ఉన్న జాగాలో మీరు ఓట్లు అడగద్దు. మీ పార్టీ మొత్తము మా పార్టీలో విలీనం చేయాలి. బరాబర్ ఏ ఊరికైనా పోదాం. మా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊరికి 100 ఇండ్లు మా ఇందిరమ్మ ఇండ్లు చూపెడతాం. మీ డబుల్ బెడ్ ఇండ్లు ఒక్క ఊరికి ఒక్కటి చూపెట్టండి. మేము ఓట్లు అడగా మా ఊర్లో ఉంటాం. మేము చేసినాం అభివృద్ధి కార్యక్రమాలు. ఏ ఊరికి పోయి స్కూల్ బిల్డింగ్లు, ఏ ఊరికి పోయినా మేము కట్టినాం. స్కూల్ బిల్డింగ్లు, అంగన్వాడీ భవనాలు మేము కట్టినాం. మినీ అంగన్వాడీ పోస్టులు మేము ఇచ్చినాం. ఏం చేసినా మేము చేయించినాం. అదేవిధంగా ఈ ధరణి తీసుకొచ్చి గరీబులకు చాలా ఇబ్బంది అయింది.
ఆ ధరణిని మొత్తం మా పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తీసేసి భారతదేశం లేని యొక్క కొత్త 6వ చట్టం తీసుకొస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ తీసుకొస్తున్నాం. గరీబోళ్లకు ఒక్క గవర్నమెంట్ ల్యాండ్ లోపల 10 ఎకరాలు ఉంటే పట్టా ఉంటే అది కూడా గవర్నమెంట్ ప్రొవిడెంట్ పడ్డది. అసలు గరీబోళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ మేము వచ్చి 9 మాసాలు అవుతుంది. మీరు 9-10 సంవత్సరాలు చేసిరు. ఏం చేసిరు? మొత్తం అప్పు చేసిపోయారు. ఇంకొకసారి అసలు మాట్లాడకుండా ఏమన్నా ఉంటే బహిరంగ రండి, చర్చకు మేము సిద్ధం ఉన్నాం. మీరు ఏ వీలుకంటే ఆ వీలుకి వస్తాం. మేము దానికి సిద్ధంగా ఉన్నాం మా పార్టీ తరఫున. జై కాంగ్రెస్.